అందరికీ నమస్కారం. శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మే 17వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. 3 ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎటువంటి ప్రమాదాలు మీకు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సిన దైవారాధన ఏంటి అని, పరిహారాలు ఏంటి అని ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామనేది మీకు అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. ఇక వీరి అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత వీరికి ఉంటుంది. మంచి చెడులను చూసుకొని, ఆలోచించుకొని, బేరీజు చేసుకొని వీరు అనేది అమలుపరుస్తారు, ముందు అడుగు వేస్తారు. జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది. 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని, వాటి నుంచి చెడులను బేరీజు చేసుకొని సమతుల్యతను చూసుకుంటూ ఉంటారు. ఇక ఈ తపన కారణంగా కొన్ని సందర్భాలలో సుఖ సంతోషానికి, జీవితానికి దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయంలో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు అనేటి వీరిని ఎంతగానో బాధించేస్తాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం మే 17వ తేదీ శనివారం రోజున వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక 3 ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం మీకు ఈ దినఫలాల్లో కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇచ్చే విషయంలో కావచ్చు, లేదా ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు ఏవైనా సరే, పెట్టుబడులు లేదా షూరిటీ సంతకాలు, ఇటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు అన్నింటిలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆర్థిక నష్టాన్ని చవిచూస్తూ చేసే ప్రమాదం మీకు కనిపిస్తుంది, లేదా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో, వీలైనంత వస్తువుల విషయంలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఇక అలాగే ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం తర్వాత ప్రమాదకరమైనటువంటి అంశంపై సూచించబడుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం తర్వాత ప్రమాదకరమైనటువంటి అంశంపై సూచించబడుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఈరోజు దినఫలాల ప్రకారం నిర్మానుషమైన ప్రదేశాలకు ఒంటరిగా వెళ్ళడం కూడా మంచిది కాదు. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఎవరైనా సరే మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు నిర్మానుషమైన ప్రదేశాలలో లిఫ్ట్ ఇచ్చే ముందు 1కి 4 సార్లు ఆలోచించకుండా మాత్రం తొందరపాటు పనులు చేయకండి. ఇక మరొక ప్రమాదం కూడా పొంచి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశికి చెందిన వ్యక్తులు నమ్మిన వ్యక్తుల ద్వారా మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు అవసరం లేని ఒక గొడవ అయితే తలదూర్చవలసి వస్తుంది. వారికి సపోర్ట్ చేయాలి అని ఉద్దేశంతో మీరు సమస్యలు చిక్కుకునే ప్రమాదం అయితే ఉంటుంది. పోలీసులతో వాగ్వాదానికి దిగడం వలన పోలీస్ కేసుల వరకు వెళ్ళటం, ఎటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు అయితే మీరు ఈ 3 ప్రమాదాలు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీ చేతిలో
ఉన్నటువంటిది శివారాధన చేసుకోండి. శివనామస్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. మీరు ఏ పని చేసిన సమయంలోనైనా సరే శివ భగవానుణ్ణి మనసులో తలుచుకోండి. అంటే మీరు ఇంట్లోనే కూర్చొని పూజ చేయని చెప్పడం కాదండి, ఆ శివ భగవానుని మనసులో నిర్మించుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి కాపాడుతాడు ఆ శివయ్య. వేడుకోండి. ఖచ్చితంగా ప్రమాదాల నుండి మీరు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ట్రాఫిక్ నియమాలను నిబంధనలను ఉల్లంఘించడం అనేది ఆర్థికపరమైనటువంటి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త ఉండడం, వెళ్ళాలన్నప్పుడు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండడం, ఇలాంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే లేనిపోని ప్రమాదాలు తెచ్చుకుంటారు. ఇక మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క కన్యారాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుండి ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నప్పుడు వారికి కాస్త ఊరట లభిస్తుంది. ఈరోజు దినపరల ప్రకారం మీరు మీ యొక్క అప్పులు ఊబి నుండి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ కన్యారాశి వారు భవిష్యత్తులో మీకు శుభకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే కన్యారాశి వారు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్య నుంచి కాస్త ఉపశమనం అనేది మీకు లభించబోతుంది. ఇక ఆ సమస్య నుంచి మీరు బయటపడడానికి ఖచ్చితంగా మీకు ఒక అడ్రస్ దొరుకుతుంది. అంటే ఏ డాక్టరు దగ్గరికైనా వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా చికిత్స అనేది తీసుకోవడం ద్వారా మీ ప్రాబ్లం యొక్క సాల్వ్ అవుతుంది అనే దాని గురించి కూడా మీకు ఒక వ్యక్తి నుండి సలహా అనే వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలంగా ఏదైనా నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం చేస్తున్న వారు ముందుకి ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశం 100% నచ్చకపోవచ్చు. అంటే కొన్ని సందర్భాలలో కొన్ని విషయాల్లో మనం ఖచ్చితంగా కూడా కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. కాంప్రమైజ్ కావడం వలన మీరు ఎప్పుడు కూడా మంచి ఫలితం కాకపోయినా సరే భవిష్యత్తులో అయితే మంచి ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకుంటాం. అలాగే కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక చాలా కాలం నుండి ఏదైనా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారో మొదలు పెట్టలేని వారు కూడా ఇప్పుడు అనేది వారికి సాధ్యం అనేది అవుతుంది. కాబట్టి కన్యారాశి వారికి అలాగే ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికను వేసుకుంటారు. కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది. బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. బుద్ధి బలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఉద్యోగంలో మిశ్రమ కాలమని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి పనులలో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. అదేవిధంగా మీదైన రంగంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆనందంగా గడుపుతారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడతారు. అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది. అనవసరమైనటువంటి కష్టాలు తొలగును. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆనందం ఏర్పడుతుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి. మీ యొక్క అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ఉంటారు. కీలక విషయాలలో ముందుకు సాగుతారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రశాంతమైనటువంటి చిత్తంతో వ్యవహరిస్తారు. పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూలత ఫలితాలను సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగును. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలను అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు. అదృష్ట ప్రాప్తి కలదు. అందరినీ కలుపుకొని పోవడం వల్ల మేలు చేకూరుతుంది. ఆత్మీయులతో అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మాభిమానం ఏర్పడుతుంది. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఆర్థికంగా
వృద్ధి చెందుతారు. వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఓర్పుతో వ్యవహరిస్తారు. బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. మీలోని